హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లీడ్ కోడ్ 1800 అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి మ్యాక్సిమం అసెండింగ్ సబ్ అరేస్ సమ్. ఓకే, ఇందులో మనకి ఇన్పుట్ కింద ఏమిస్తారంటే నమ్స్ అనే పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్న అర్రే అయితే ఇస్తారు. ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలి? ఈ అర్రేలో ఉన్న అన్ని అసెండింగ్ సబ్ అరేస్లో కల్లా మ్యాక్సిమం పాసిబుల్ సమ్ దేనికి ఉంటుందో కనిపెట్టాలి. ఆ సమ్ని రిటర్న్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్లో మనకి ఒక సబ్ అరే అంటే ఏంటి అండ్ ఆ సబ్ అరే అసెండింగ్ అంటే అర్థం ఏంటి అని ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ సబ్ అరే అంటే ఏంటి? ఒక అర్రేలో మనం ఒక కంటిన్యూస్ పార్ట్ని తీసుకుంటే లేదా కంటిన్యూస్ సీక్వెన్స్ తీసుకుంటే అదే సబ్ అరే అంటారు. అండ్ ఆ సబ్ అరే అసెండింగ్ అంటే అర్థం ఏంటంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలన్నమాట. ఓకే, అలాగే సింగిల్ ఎలిమెంట్ ఉన్న ఏ సబ్ అరే అయినా కూడా అసెండింగ్ సబ్ అరే అవుతుంది. ఫైన్. ఇప్పుడు దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ని అయితే తీసుకుందాం. సో ఆ ఎగ్జాంపుల్లో ఈ అరేని అయితే ఇన్పుట్ కింద ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 10, 20, 30 అనేది ఒక ఇంక్రీజింగ్ సబ్ అరే, రైట్? సో 10 కంటే 20 పెద్దది అండ్ 20 కంటే 30 ఇంకా పెద్దది, రైట్? సో ఇది ఒక అసెండింగ్ సబ్ అరే అనమాట. అండ్ దీని సమ్ తీసుకుంటే మనకి 60 ఉంటుంది. లేదు 10, 20 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే 10 కంటే 20 పెద్దదే. అలాగే ఇది ఒక సబ్ అరే, రైట్? ఈ సబ్ అరే సమ్ వచ్చేసి 30 ఉంటుంది, రైట్? అండ్ 5 సింగిల్ ఎలిమెంట్ కూడా ఒక అసెండింగ్ సబ్ అరేనే కదా. సో జస్ట్ 5 లేదా జస్ట్ 30 తీసుకున్నా అలాంటివి కూడా సబ్ అరేసే అవుతాయి. ఇలా 5, 10, 50 తీసుకున్నాం అనుకో, ఈ సబ్ అరే సమ్ వచ్చేసి 65 ఉంటుంది అనమాట. అండ్ ఈ 65 అనేది ఇలా ఈ అర్రేలో పాసిబుల్ అయ్యే అన్ని అసెండింగ్ సబ్ అరే సమ్స్లో కల్లా మ్యాక్సిమం. సో ఆ 65నే అవుట్పుట్ కింద రిటర్న్ చేశారు ఇక్కడ. ఓకే, ఇలా మ్యాక్సిమం సమ్ ఉన్న అసెండింగ్ సబ్ అరే ఏ విధంగా కనుక్కోవాలి? వెల్, ఒక వే వచ్చేసి ఏంటంటే ఈ అర్రేలో పాసిబుల్ అయ్యే అన్ని సబ్ అరేస్ని మనం తయారు చేయాలి. దానికి రఫ్లీ n² సబ్ అరేస్ అయితే ఉంటాయి. అండ్ ఈ సబ్ అరేకి మనం మళ్ళీ అది అసెండింగ్ కాదా కనిపెట్టాలి, దాని సమ్ కనుక్కోవాలి. దానికోసం ఈ n² సబ్ అరేస్లో ఈచ్ సబ్ అరేస్కి n ఆపరేషన్స్ అవుతాయి. సో O of n² టైమ్స్ n of n³ ఆపరేషన్స్ అయితే అవుతాయి, రైట్? టైం కాంప్లెక్సిటీ O of n³ అవుతుంది. బట్ దీన్ని మనం ఇంకా సింపుల్గా O of n టైంలోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. దానికోసం ఏం చేస్తామంటే ఒక స్లైడింగ్ విండో లాంటి అప్రోచ్ వాడుకుంటాం. సో మనం ఏం కనిపెట్టాలి? మ్యాక్సిమం అసెండింగ్ సబ్ అరే సమ్ అయితే కనుక్కోవాలి. దాన్ని నేను రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. ఇనీషియల్గా ఆ మ్యాక్సిమం సమ్ వచ్చేసి 0 అనుకుంటున్నాను. అలాగే కరెంట్లీ నేను ఏ సబ్ అరేని అయితే చూస్తున్నానో దాని సమ్ వచ్చేసి కరెంట్ సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఇనీషియల్గా నేను ఈ జస్ట్ 10 అనే సబ్ అరే చూస్తాను, రైట్? ఈ ఫస్ట్ నెంబర్ 10 ఉంది కదా, ఆ ఒక్క ఎలిమెంట్ని ఒక సబ్ అరే అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు కరెంట్లీ నేను చూసే సబ్ అరే యొక్క సమ్ వచ్చేసి 10. ఈ 10 అనేది రిజల్ట్ కంటే పెద్దగా ఉంది, రైట్? సో రిజల్ట్ కూడా 10 అవుతుంది. మన ఫైనల్గా రిజల్ట్ ఏం కావాలి? మ్యాక్సిమం సమ్ ఉండాలి. సో ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ ఈ జస్ట్ 10 ఒకటే ఉన్న సబ్ అరేని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తాం. దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ 20 ఉంది, అది కూడా కలపడానికి ట్రై చేస్తాం. కలిపితే ఇప్పుడు కరెంట్ సమ్ ఏమవుతుంది? ఇప్పుడు దాకా ఉన్న 10కి 20 యాడ్ చేస్తే మనకి కరెంట్ సమ్ వచ్చేసి 30 అవుతుంది, రైట్? అండ్ స్టిల్ ఈ 30 అనేది రిజల్ట్లో ఉన్న 10 కంటే ఎక్కువే. సో రిజల్ట్ మ్యాక్సిమైజ్ చేయాలి కాబట్టి రిజల్ట్ 30 చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఇంక్రీజ్ చేయడం అంటే ట్రై చేస్తాం. ఈ సబ్ అరేని 30 దాకా ఇంక్రీజ్ చేసాం, రైట్? ఇప్పుడు కరెంట్లీ నా సమ్ వచ్చేసి ఎంత? ఇప్పుడు ఆల్రెడీ 30 ఉంది, దానికి ఇంకో 30 యాడ్ చేస్తే 60 అవుతుంది, రైట్? ఈ సబ్ అరే సమ్ వచ్చేసి 60 అవుతుంది. అండ్ ఈ 60 అనేది ప్రస్తుతం రిజల్ట్లో ఉన్న 30 కంటే పెద్దది, రైట్? సో మ్యాక్సిమం ఇప్పుడు దాకా చూసిన సబ్ అరేస్లో మ్యాక్సిమం సమ్ వచ్చేసి 60. నెక్స్ట్ దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయొచ్చు, బట్ ఎక్స్టెండ్ చేయలేము ఎందుకంటే 5 అనేది ఈ 30 కంటే పెద్దది. 5 అనేది 30 కంటే చిన్నది. సో ఏం చేయాలి? ఇప్పుడు దాకా చూసిన సబ్ అరే అంతా తీసి
ఇప్పుడు ఇంకో కొత్త సబ్ అరే స్టార్ట్ అవుతుంది, అసెండింగ్ సబ్ అరే, రైట్, 5 నుంచి. సో కరెంట్ సమ్ ఏమవుతుంది ఇప్పుడు, జస్ట్ 60 పోయి 5 అవుతుంది. అండ్ ఈ 5 అనేది ఈ రిజల్ట్లో ఇంతకుముందు ఉన్న 60 కంటే చిన్నది. సో రిజల్ట్ నేమ్ మార్చక్కర్లా. నెక్స్ట్ ఈ సబ్ అరేని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తాం. 10 ఉంది, 10 అనేది 5 కంటే పెద్దదే కాబట్టి ఎక్స్టెండ్ చేయొచ్చు, రైట్. ఇప్పుడు కరెంట్ సమ్ ఎంత అవుతుంది, 5 + 10 15 అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తాం, 50 దాకా ఎక్స్టెండ్ చేస్తాం. అండ్ ఈ 50 అనేది 10 కంటే పెద్దది కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ అవ్వగలుగుతుంది. ఇప్పుడు కరెంట్ సమ్ ఎంత అవుతుంది, 15కి ఇంకో 50 యాడ్ చేస్తే 60 అవుతుంది, 65 అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ 65 అనేది ఈ పైన ఉన్న 60 కంటే పెద్దది, రైట్. సో రిజల్ట్ని అప్డేట్ చేస్తాం, మ్యాక్సిమైజ్ చేస్తాం, 65 అవుతుంది రిజల్ట్ అనేది. ఇలా చివరి దాకా వచ్చాక మ్యాక్సిమం అసెండింగ్ సబ్ అరే సమ్ వచ్చేసి 65 అయింది. ఈ విధంగా అయితే మనం ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే కోడ్ చేయొచ్చు మనం. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క నెంబర్ని మనం ఒక్కోసారి చూసుకుంటూ వెళ్తున్నాం, రైట్. సో n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అవుతుంది. అలాగే స్పేస్ చూసుకుంటే సో టైం వచ్చేసి O ఆఫ్ n అవుతుంది. అలాగే స్పేస్ వచ్చేసి ఏమవుతుంది, O ఆఫ్ 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ కాకుండా ఎక్స్ట్రాగా మనం ఏం స్పేస్ వాడుకోవాలి, జస్ట్ ఒక 2 వేరియబుల్స్ స్టోర్ చేసుకోవడానికి స్పేస్ వాడుకున్నాం. అది కాన్స్టెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ కాబట్టి O ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ అయితే అవుతుంది. ఫైన్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం కోడ్ చేసి చూద్దాం. ఓకే, ఈ ప్రాబ్లమ్ని అయితే లీడ్ కోడ్లో ఓపెన్ చేశాను. అండ్ దీనికి ఇంతకు ముందు రాసిన కోడ్ అయితే ఇది నేను ఇప్పుడు మళ్ళీ రాద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇనిషియల్గా 2 వేరియబుల్స్ అయితే రావాలి. అది వచ్చేసి ఫైనల్ రిజల్ట్, అలాగే కరెంట్లీ మనం చూస్తున్న సబ్ అరే యొక్క సమ్ అనమాట. ఫైనల్గా మనం రిటర్న్ చేసేది అయితే రిజల్ట్ని, రైట్. అయితే రిజల్ట్ని రిటర్న్ చేసే ముందు ఈ మ్యాక్సిమం సమ్ అనేది ఈ రిజల్ట్లోకి వచ్చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాం, ఒక ఫర్ లూప్ ద్వారా ఈ నెంబర్స్ లిస్ట్లో ఉన్న ఈచ్ నెంబర్ని చూసుకుంటూ వెళ్తున్నాం, రైట్. సో ఫర్ ఈచ్ ఇండెక్స్ని చూసుకుంటూ వెళ్తున్నాం. ఫర్ I ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ నెంబర్స్ ఇలా చేస్తుంది 0 నుంచి లాస్ట్ ఇండెక్స్ దాకా వెళ్తుంది ఆ నెంబర్స్ లిస్ట్లో. ఒకవేళ I అనేది గ్రేటర్ దాన్ 0 అయితే, అలాగే ఈ నెంబర్స్ ఆఫ్ I అనేది గ్రేటర్ దాన్ ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్ నెంబర్స్ ఆఫ్ I - 1 అయితే అప్పుడు మనం ఏం చేస్తాం, కరెంట్ సమ్కి ఈ నెంబర్స్ ఆఫ్ Iని యాడ్ చేయాలి, రైట్. అంటే బేసికల్లీ ఈ సబ్ అరేని ఎక్స్టెండ్ చేస్తాం అనమాట, రైట్. అలా కాదు అనుకుంటే మనం ఏం చేయాలి, ఈ కరెంట్ సమ్ని అంటే ఇక్కడ నుంచి ఇంకో కొత్త అసెండింగ్ సబ్ అరే స్టార్ట్ అయినట్టు లెక్క. సో ఈ నమ్స్ ఆఫ్ I వచ్చేసి కరెంట్ సమ్ అవుతుంది, ఓకే. ఈ ప్రీవియస్ ఎలిమెంట్ కంటే ఇప్పుడు ఉన్న ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ గ్రేటర్ అనుకో, సబ్ అరేని ఎక్స్టెండ్ చేస్తాం. సో కరెంట్ సమ్కి ప్రస్తుతం ఏ ఎలిమెంట్ని అయితే చూస్తున్నామో ఆ ఎలిమెంట్ అయితే యాడ్ అవుతుంది. లేదు అంటే మనం ప్రస్తుతం ఉన్న ఎలిమెంట్ నుంచి ఇంకో కొత్త అసెండింగ్ సబ్ అరే స్టార్ట్ అవుతుంది కాబట్టి కరెంట్ సమ్ మనకి నమ్స్ ఆఫ్ I అయితే అవుతుంది. ఇప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, మ్యాక్సిమం ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ కరెంట్ సమ్ అయితే అవుతుంది. సో కరెంట్ సమ్ గ్రేటర్ ఉంటే కరెంట్ సమ్ అవుతుంది, లేదా రిజల్ట్ గ్రేటర్ ఉంటే అలాగే ఉండిపోతుంది. ఫైనల్గా మనం అనుకున్నట్టు రిజల్ట్ని అయితే రిటర్న్ చేస్తాం, ఓకే. యాజ్ యూ కెన్ సీ ఈ కోడ్ అయితే బాగానే రన్ అయింది. సో ఐ హోప్ మీకు ఈ కోడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే అప్రోచ్కి చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బాగా అర్థమయ్యాయి అయితే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.